ది ఒడిస్సీ మూవీ. ఈ మూవీ ఎంత కలెక్షన్ చేసిందో తెలుసా? సో మెయిన్ 2215 అంటే 2200 కోట్ల 15 లక్షలు సంపాదించింది వరల్డ్ వైడ్గా ఈ రోజుకి. సో ఈ యొక్క మూవీ బడ్జెట్ వచ్చే 2000కు పైగా కోట్లగా ఉందన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించింది, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు బ్రదర్ అని అంటే మనకైతే రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఇదేం ఆషామాషా సినిమా అయితే కాదు. బాలేకపోతే ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించదు కదా, బాలేకపోతే ఈ యొక్క మూవీ అనేది ఎంత సంపాదించదు. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ నార్త్ అమెరికా సైడ్ వచ్చి $125 మిలియన్ అయితే సంపాదించింది. ఇంటర్నేషనల్గా చూసుకున్నట్లయితే 135 127 కరెక్ట్గా తెలీదు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి $257.8 మిలియన్ అయితే సంపాదించింది. సినిమా బాగాలేకపోతే ఇంత సంపాదిస్తుందా? ఆయన పెట్టిన బడ్జెట్ వచ్చేసింది. సో ఇక నుంచి లాభాల్లోకి వస్తుందన్నమాట నార్మల్గా. హైలైట్ విషయం ఏంటంటే అందరూ కొంతమంది భారతీయులు ఈ మూవీకి కనెక్ట్ అవ్వడానికి కారణం ఒకటే, ఆ యొక్క విజువల్స్, ఆ యొక్క స్కేలు, ఆ యొక్క లొకేషన్స్. మెయిన్ పాయింట్ ఒకటే ఉంది. సో రాముడికి ఎలా పెళ్ళవుతుంది అది మీకు తెలిసిందే. ఒక బాణాన్ని ఎత్తినప్పుడు ఆ యొక్క దారాన్ని బాణానికి కుదిపినప్పుడు సో బాణం వేస్తాడనమాట విల్లుతో. అది నార్మల్, అది ఇరిగిపోద్ది నార్మల్గా. సో అప్పుడు సీతను పెళ్ళాడతాడనమాట. సేమ్ అదే ఇక్కడ రివర్స్ అనమాట. అక్కడ అరుపులు కేకలు ఎలా ఉంటాయో తెలుసా? ఆ గ్రీస్ వాళ్ళు కూడా చిన్నగా అరవాల అసలు. ఇది రిపీట్రా, హిస్టరీ రిపీట్రా అని అనుకున్నాను నేను. వాళ్ళకి మనకు కూడా అనుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళ హిస్టరీ మన హిస్టరీ సేమ్, అంటే డిట్టు ఒకే విధంగా ఉండకపోయినా కానీ సేమ్ అటు ఇటు ఒకే విధంగా ఉంటుంది. ఒక కవల పిల్లల్లాగా ఉంటుంది వాళ్ళ హిస్టరీ మన హిస్టరీ. చూస్తున్నంతసేపు నాకు అర్థం కాల, అరే ఇది నిజమేనా, వాళ్ళ హిస్టరీ ఇలా ఉంటుందా? సో అది నేను అనుకున్నప్పుడు ఒకటే, అరే ఇది చాలా దూరం వెళ్తుందిరా. అసలు క్రిస్టోఫర్ నోలాన్ చాలా ఇదిగా చేసాడు ఈ యొక్క మూవీని. నిజంగా చెప్తున్నానండి, స్టోరీ అనేది మూవీ అనేది చాలా లాగ్ ఉంటుంది, కానీ స్టోరీ వినేవాడికి చూసేవాడికి ఎలా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని చెప్పి తెలిసిన స్టోరీయే. అంటే ఈయన సినిమాలు చూసిన వాడు ఆ యొక్క ట్రోజన్ వారు కానీ, ట్రాయ్ వాళ్ళు కానీ, మళ్ళీ వచ్చి ఈ యొక్క ఒడిశా వాళ్ళు కానీ, సో ఆ యొక్క యూరోప్లోని గ్రీస్ దేశాన్ని గురించి తెలిసిన వాళ్ళైతే ఓకే, అది నచ్చుతుంది మూవీ పక్క. 2 times అండి నేను చూశాను, 2 times. జస్ట్ ఇందాక కూడా వెళ్ళేసి వచ్చా మూవీకి, ఎందుకంటే ఆ సీన్ కోసం వెళ్ళాను నేను. సో రాముడు బాణం ఎత్తుతాడు కదా, సేమ్ డిట్టు అదే విధంగా ఉంటుందండి. అబ్బా పీక్స్ లెవెల్ అసలు ఆ యొక్క సీన్కి నేను పెట్టిన 500 ఇచ్చి వచ్చిరా అని అనుకున్నా అసలు నేను అప్పుడు ఆ యొక్క సీన్కి. సో ఇంకా మూవీ మొత్తం అంటారా, మీకు ఏం కావాలి అసలు ఆ మూవీలో? బ్యాక్గ్రౌండ్ స్కోర్సా, ఎలివేషన్సా, సో అక్కడ ఉన్న జరిగే ప్రకృతికి సంబంధించిన ప్రమాదాలా, సో దేవతలు, రాక్షసులు అందరినీ చూపిస్తాడు ఆ యొక్క మూవీలో. తన ఇంటికి చేరనాటికి పడ్డ కష్టాలు, పడిన తర్వాత కూడా తన ఇంట్లో కష్టాలు పడతాడు అతను, ఒడిస్సీ అనే అతను. అదనమాట. ఎప్పుడైతే తన రాజ్యానికి చేరతాడో ఆ రాజ్యంలో ఉన్న తన శత్రువులందరినీ చంపేస్తాడు. ఎందుకు చంపుతాడో తెలుసా? అది ఎలివేషన్ అంటారు దాన్ని. సో అదనమాట. ఏంటి బ్రో మరీ ఎమోషనల్గా చెప్తున్నావు అంటే, నిజంగా బ్రో అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు చాలా నచ్చింది. పెద్ద స్కేల్ కాబట్టి, అది పెద్ద స్కేల్ లేదు కాబట్టి మన ఇండియాలో నేను 4DXలో అయితే చూశాను అనమాట. సో అది నెక్స్ట్ లెవెల్లో ఉంది, అది చెప్పాల్సినంత అవసరం లేదు. చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ రోజు పోయి చూశాను, కొంచెం హెడ్ఏక్ అనిపించింది. సో ఉన్నంగా సెకండ్ రోజు మళ్ళీ వెళ్ళాలనిపించింది అనమాట. సో వెళ్ళి చూడడం అనేది జరిగింది. ఈ యొక్క మూవీ అనేది $257.8 మిలియన్ అయితే సంపాదించింది. దాంట్లో మన ఇండియన్ కరెన్సీలో కంపారిజన్ చేస్తే 2215 లక్షలు, అంటే 2200 కోట్ల 15 లక్షలు. సో ఇదండి కలెక్షన్ అనేది. మీకు మూవీ గురించి కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. సో దీని మీద ఆల్రెడీ నేను ఒక వీడియో అనేది చేశాను, 2-3 వీడియోస్ అనేవి చేశాను అనమాట.
సో మూవీ ఓవరాల్గా పక్కా నచ్చుతుంది మీకు. ఎందుకంటే దాంట్లో ఆ సీన్ అనేది ఉంది. మన భారతీయులు ఎక్కువగా ఆ సీన్కే ఎమోషన్ అనేది కనెక్ట్ అవుతున్నారనమాట. ఆ సీన్ వచ్చినప్పుడల్లా అరుస్తున్నారనమాట. పెద్ద పెద్ద వేలలో కేకలు అనేటివి వినిపిస్తున్నాయి. సో అదనమాట బాగుంటుంది. అది ఏంటంటే రివర్స్ అనమాట. ఇది రామాయణంలో మన రాముడికి నార్మల్గా మనకు తెలియకుండా జరుగుతుంది. ఈ సినిమాలో అలా కాదు. తనకి రాజుకి అక్కడ ఉన్న రాజుకి తెలిసే జరుగుతుంది. ఆ విల్లుని నేను ఎత్తగలను, ఆల్రెడీ నేను ఎత్తాను ఆ విల్లుని, నేను బాణాలు వేశాను, నాకు తెలిసిందే కదా అని చెప్పి తెలిసే జరుగుతుంది అనమాట. అది ఫస్ట్లోనే చూపించేస్తాను అనుకోండి ఎగ్జాక్ట్లీ. సో అది ఫస్ట్లోనే చూపిస్తారనమాట. ఆ విల్లుని ఎత్తేది, బాణాలు వేసేది. సో వాళ్ళ కొడుకు, చిన్న కొడుకు అనమాట, వాళ్ళ కొడుకుకి వేరే వేరే అతను చెప్తాడనమాట. సో అది ఎక్కడికో వెళ్ళిపోయింది మూవీ అనేది. అసలు అటువంటి స్టోరీలని, అటువంటి విజువల్స్ని మరి ఎన్నడూ చూడలేము అదనమాట. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆలో పెట్టుకోండి. ఓకేనా, బాయ్.